మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. సాయిబాబా చిత్రంలో అంటే ఫోటోలో మనం సాయిబాబా చుట్టూ కొన్ని జంతువులు చూస్తాము. అలాగే దత్తాత్రేయ స్వామి చుట్టూ కూడా కొన్ని జంతువులు చూస్తూ ఉంటాము. ఆ జంతువులతో ఆ మహాపురుషులు ఎందుకుంటున్నారు, ఎందుకు పెంచేవారు, అసలు విషయం ఏమిటి అనేది ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. సాయిబాబా చిత్రాలు అనేకం ఉన్నాయి. అయితే జంతువుల్లో సాయి చిత్రాలు ఎక్కువగా లేవు. సాయిబాబా ఆసీనుడై బండ వెనక గుర్రము, సాయి పాదాల వద్ద కూర్చున్న కుక్కతో కొన్ని చిత్రాలు మనం చూసాము. ఆ చిత్రంలో విశేషం ఉన్నది. అటు ప్రయాణంలోనూ ఇటు రణరంగంలోనూ గుర్రం తన యజమాని ఇష్ట ప్రకారము ఓర్పుతో ధైర్యంతో కష్టాలు సహించి నిస్పృహ చెందకుండా చలాకీగా వ్యవహరిస్తుంది. ఇక కుక్క విశ్వాసానికి ప్రతిరూపం. తన యజమాని ఆహారం సరిగ్గా పెట్టకపోయినా పెట్టినా ఆయనను ఆ యజమాని కుటుంబాన్ని ఇంటిని కాచుకుని ఉంటుంది. రాత్రులలో కూడా అది తన విధిని నిర్వహిస్తూనే ఉంటుంది. ఆ చిత్రం తెలియచేసేది ఏంటంటే భక్తులందరూ గుర్రం కుక్క వలె మెలగాలి అని. అంటే ధైర్యంతో కూడిన ఓర్పుతో దృఢమైన విశ్వాసంతో సాయిని సేవించాలి. అందుకనేమో భగవంతుడు ఈ సమాజంలో మనుషులతో పాటు జంతువులను కూడా పుట్టించాడు. ఈ జంతువులు మనుషులతో పాటు జీవిస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మనం ఈ జంతువులు చూసినప్పుడు మనిషికి జంతువుకి ఉండే తేడాన్ని తెలుసుకుని మనిషిలాగా బిహేవ్ చేయాలి అనే ఉద్దేశమేమో అని నాకు అనిపిస్తోంది. మరి మీరేమంటారో కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ మరొక షార్ట్తో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.